ఒక 9 ఏళ్ల చిన్నారి స్కూల్ నుండి వస్తూ దారిలో మాయమైంది. పోలీసులు ఊరంతా వెతికారు, అయినా దొరకలేదు. కాలం కరిగిపోయింది. అందరూ ఆశలు వదులుకున్నారు. ఆ చిన్నారి ఫోటో ప్రతి పేపర్లో, ప్రతి గోడ మీద కనిపించేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఫోటోలు కనుమరుగయ్యాయి. జనం ఆమెను మర్చిపోయారు. పోలీసులు కూడా ఆమె ఇక తిరిగి రాదు అని ఆ కేస్ ఫైల్ను మూసేసి అటకెక్కించారు. కానీ సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఆ చిన్నారి ఇప్పుడు ఒక యువతిగా ఒక ఇంటి నుంచి బయటకు నడుచుకుంటూ వచ్చింది. ఇంతకీ ఆ 10 ఏళ్ళు ఆమె ఎక్కడ ఉంది? అసలు ఆమెను బంధించిన ఆ రాక్షసుడు ఎవరు? పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కు ఆమె అరుపులు ఎందుకు వినిపించలేదు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. శీతాకాలం కావడంతో సాయంత్రం 5 గంటలకే మసక చీకట్లు పడుతున్నాయి. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఆ రోజంతా స్కూల్లో జరిగిన బేస్బాల్ మ్యాచ్ను చూసి సంతోషంతో ఇంటికి బయలుదేరింది 9 ఏళ్ల ఫుసాకో సానో. ఆమె 4వ తరగతి చదువుతోంది. తన భుజాన ఉన్న స్కూల్ బ్యాగు బరువును కూడా మర్చిపోయి ఇంటికి వెళ్ళాక అమ్మకు మ్యాచ్ గురించి ఏమేం చెప్పాలో గుర్తు చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా అడుగులు వేస్తోంది. ఆ అమ్మాయి తన ఇంటికి వెళ్లే దారిలో ఒక మలుపు ఉంటుంది. అది నిర్మానుష్యమైన ప్రాంతం. అటు ఇటు చెట్లు, పాడుబడిన ఇల్లు ఉంటాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. సరిగ్గా అదే సమయంలో చీకటి చాటు నుండి ఒక నీడ ఆమె వైపు వేగంగా కదిలింది. ఆ చిన్నారికి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే ఒక భారీ ఆకారం ఆమె ముందుకు వచ్చి నిలబడింది. ఆమె భయంతో గట్టిగా అరుద్దామని నోరు తెరిచింది. కానీ ఆ రాక్షసుడు తన బలిష్టమైన చేత్తో ఆమె నోటిని గట్టిగా మూసేశాడు. ఆ పసిపాప ప్రాణాలు కాపాడుకోవడానికి తన చిట్టి చేతులతో అతన్ని నెట్టడానికి ప్రయత్నించింది. ప్రాణభయంతో గాల్లోకి కాళ్ళు ఆడించింది. కానీ ఆ రాక్షసుడికి దయలేదు. ఆమెను గాలిలోకి ఎత్తి అక్కడే ఆపి ఉన్న తన పాత కారు దగ్గరికి తీసుకెళ్లాడు. కారు డిక్కీని తెరిచి పాపను అందులోకి విసిరేశాడు. దబ్బనే శబ్దంతో డిక్కీ తలుపు పడింది. లోపల అంతా చీకటి. ఊపిరి ఆడక బయటకు రాలేక ఆ చిన్నారి డిక్కీ గోడలను తన చేతులతో బాదుతోంది. కానీ ఆ శబ్దం బయటకు వినిపించడం లేదు. వెంటనే కారు స్టార్ట్ అయింది. వేగంగా ముందుకు దూసుకెళ్ళింది. ఆ కారు ఎక్కడికి వెళ్తోంది? తనను తీసుకెళ్తున్నది ఎవరు? అసలు తనను మళ్ళీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తారా? ఈ ప్రశ్నల మధ్య ఆ చిన్నారి ప్రపంచం ఒక్కసారిగా చీకటి అయిపోయింది. ఆ క్షణం నుండి ఫుసాకో సానో అనే పేరు ఆ పట్టణం నుంచి, పోలీస్ రికార్డుల నుంచి ఏకంగా 10 ఏళ్ల పాటు మాయమైపోయింది. ఇదంతా జపాన్లోని నిగాటా జిల్లాలో ఉన్న సంజో అనే పట్టణంలో జరుగుతోంది. ఆ రోజు నవంబర్ 13, 1990. ఫుసాకో కనిపించడం లేదన్న వార్త ఆ చిన్న పట్టణంలో హాట్ టాపిక్ అయింది. ఊరంతా అట్టుడికిపోయింది. అసలే శీతాకాలం, బయట -డిగ్రీల చలి. తన బిడ్డ ఎక్కడుందో, ఏం తిందో అని ఆమె తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. పోలీసులు వందల సంఖ్యలో రంగంలోకి దిగారు. ఊరి పొలిమెరలు, చెరువులు, పాడుబడిన బావిలు, అడవులు అని ప్రతి చోట వెతికారు. పాప కోసం ఎంతో గాలించారు. కానీ విధి ఎంత విచిత్రమైందంటే 100 మంది పోలీసులు వెతుకుతున్నా కనీసం ఫుసాకో కట్టుకున్న రిబ్బన్లు కానీ, ఆమె స్కూల్ బ్యాగ్ కానీ దొరకలేదు. ఎవరైనా చూసారా అంటే లేదు అన్న సమాధానమే వినిపించింది. సరిగ్గా అదే సమయంలో జపాన్ అంతటా ఒక భయంకరమైన ప్రచారం జరుగుతోంది. ఉత్తర కొరియాకు చెందిన గూఢాచారులు, ఏజెంట్లు జపాన్ పిల్లలను కిడ్నాప్ చేసి సముద్ర మార్గంలో తమ దేశానికి తీసుకెళ్లిపోతున్నారని ప్రచారం ఉండేది. పోలీసులు కూడా అదే నిజమని నమ్మారు. ఫుసాకోను బహుశా ఆ ఏజెంట్లే తీసుకెళ్లి ఉంటారు. ఆమె ఇక ఈ దేశంలో లేదు, తిరిగి రాదు అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎంత వెతికినా వేస్ట్ అని వెతకడం కూడా ఆపేశారు. నిశ్శబ్దంగా ఆ కేస్ ఫైల్ను కోల్డ్ స్టోరేజీకి పంపించారు. కానీ ఇక్కడే ఎవరూ ఊహించని ఒక భయంకరమైన ట్విస్ట్ ఉంది. ఆ చిన్నారి దేశం దాటి వెళ్ళిపోలేదు. పోలీసులు ఏ స్టేషన్లో కూర్చుని ఆమె ఇక దొరకదు అని ఫైల్ మూసేశారో ఆ స్టేషన్కు పక్క సందులోనే ఉంది. ఆ రాక్షసుడు ఫుసాకోను తన గదిలో బంధించాడు. ఆ కిరాతకుడి పేరు నోబుయుకి సాటో.
ఈ సాటో అనేవాడు ఏ పని పాట లేని ఒక నిరుద్యోగి. పోలీసులు బయట మైకులు పట్టుకుని ఊరంతా అనౌన్స్ చేస్తుంటే లోపల గదిలో ఉన్న ఆ చిన్నారి ఆ మాటలు వింటూ ప్రాణభయంతో వణికిపోయింది. ఆ గోడలకు అవతల పోలీసులు ఉన్నారు. ఒక్క కేక వేస్తే తన ప్రాణం దక్కుతుంది. కానీ తన నోటిపై ఆ రాక్షసుడి బలిష్టమైన చేయి ఉంది. తమ స్టేషన్ పక్కనే ఒక 9 ఏళ్ల ప్రాణం నరకం అనుభవిస్తోందని ఆ పోలీసులు కనీసం ఊహించలేకపోయారు. వెంటనే ఆ గది తలుపులు మూసుకున్నాయి. ఆ నిశ్శబ్దం వెనుక ఒక పసిపాప భవిష్యత్తు సమాధి అయిపోయింది. ఆ గదిలో ఆమెను సాటో ఎలా ఉంచాడు, ఆ నరకం 10 ఏళ్ల పాటు ఎలా సాగింది అనేది వింటే ప్రతి ఒక్కరి రక్తం మరిగిపోతుంది. సాటో పుట్టినప్పుడే అతని కుటుంబంలో ఒక వింత పరిస్థితి ఉండేది. సాటో పుట్టే సమయానికి అతని తండ్రి వయసు 62 ఏళ్ళు, అతని తల్లి వయసు 36 ఏళ్ళు. అంటే అతని తండ్రి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో సాటోను కన్నాడు. తన ముసలితనంలో పుట్టిన కొడుకు కాబట్టి ఆ తండ్రికి సాటో అంటే ప్రాణం. కొడుకు అడిగింది కాదనకుండా ఇచ్చేవాడు. సాటో భవిష్యత్తు బాగుండాలని, అతను రాకుమారుడిలా బతకాలని ఆ తండ్రి అనుకునేవాడు. తన కొడుకుకు ఎలాంటి లోటు ఉండకూడదని ఎంతో కష్టపడి ఒక కొత్త ఇల్లు కట్టించాడు. ఆ ఇంట్లోని పై అంతస్తులో ఒక ప్రత్యేకమైన గదిని కేవలం తన కొడుకు కోసమే డిజైన్ చేయించాడు. ఆ తండ్రి ఏమనుకున్నాడంటే తన కొడుకు అక్కడ చదువుకుంటూ గొప్పవాడు అవుతాడని. కానీ పాపం ఆ తండ్రికి తెలియదు, తాను ఎంతో ప్రేమతో కట్టించిన ఆ గది భవిష్యత్తులో ఒక అమాయకపు చిన్నారి పాలిట సజీవ సమాధి కాబోతోందని. ఆ రోజు ఫుసాకోను కిడ్నాప్ చేసిన సాటో తన ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే చీకటి పడింది. తన తల్లికి కూడా అనుమానం రాకూడదని ఇంటి వెనక వైపు ఉన్న ఒక దారి గుండా మెట్ల మీద నుండి ఆమెను లాక్కుంటూ పై అంతస్తు గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గదిలోకి వెళ్ళగానే గది తలుపులు గట్టిగా వేసి లోపల గొల్లెం పెట్టాడు. అలా ఇంటికి తీసుకువచ్చేటప్పుడు ఆ పాప కళ్ళకు గంతలు కట్టాడు. ఇంట్లోకి తీసుకురాగానే కళ్ళకు ఉన్న గంతలను విప్పేశాడు. అప్పటి వరకు చీకటిలో ఉన్న ఆ చిన్నారి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కానీ తన ముందు ఒక దుర్మార్గుడు భయంకరమైన చూపులతో నిలబడి ఉన్నాడు. ఆ రాక్షసుడు ఆమె కళ్ళలోకి నేరుగా చూస్తూ భయపెడుతున్నాడు. నువ్వు గనక ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలని చూస్తే నిన్ను ఇక్కడే చంపి ఈ గదిలోనే పాతేస్తాను, శవం కూడా ఎవరికీ దొరకకుండా మాయం చేస్తాను అని గట్టిగా అరిచాడు. ఆ 9 ఏళ్ల చిన్నారి ఫుసాకో ఆ మాటలకు గజ గజ వణికిపోయింది. ఆ రాక్షసుడి కళ్ళల్లో ఉన్న క్రూరత్వాన్ని చూసి ఆమె గొంతు పెగలలేదు. కనీసం ఏడవడానికి కూడా ధైర్యం చాలలేదు. ఆ ఒక్క బెదిరింపు ఆమె మనసు మీద ఎంతలా ముద్రపడిందంటే 9 ఏళ్ల పాటు ఆ ఇంటి గడప దాటి బయటకు ఒక్క అడుగు కూడా వేయలేదు. అంటే ఏకంగా 3300 రోజులకు పైగా ఆ చీకటిలోనే మగ్గిపోయింది. బయట ఎండ కొడుతుందా, వర్షం పడుతుందా, ఉదయమా, చీకట అనేది ఏమీ తెలియదు. ఆ 4 గోడలే ఆమె ప్రపంచం. ఆ రాక్షసుడే ఆమె యముడు. ఆ 9 ఏళ్ల బందీ ఖానాలో ఆమె రోజులు ఎలా గడిచాయి, ఆ రాక్షసుడు ఆమెను ఎలా హింసించేవాడనేది వింటే గుండె చెరువు అవుతుంది. ఆ గది గడప దాటి లోపలికి అడుగుపెట్టిన క్షణం ఫుసాకో జీవితం మనం ఊహించలేనంత దారుణంగా మారిపోయింది. అది ఒక గది కాదు, ఒక నరక కూపం. సాటో అనే వ్యక్తి కేవలం ఒక కిడ్నాపర్ మాత్రమే కాదు, అతను ఒక వికృతమైన మానసిక రోగి. అతనికి జెర్మోఫోబియా అనే ఒక వింత వ్యాధి ఉండేది. అంటే మురికి అన్నా బ్యాక్టీరియా అన్నా అతనికి ప్రాణం పోయేంత అసహ్యం. కానీ విచిత్రం ఏంటంటే లోకంలో ఏ మృగము చేయనంత అసహ్యకరమైన పనులు అతనే చేసేవాడు. ఆ గదిలో టాయిలెట్ సౌకర్యం ఉన్నా సరే ఆ మురికి తనకు అంటుకుంటుందని సాటో దాన్ని వాడేవాడు కాదు. తన మలమూత్రాలను ప్లాస్టిక్ సంచుల్లో విసర్జించి వాటిని సీల్ చేసి గది మూలల్లో కుప్పలు కుప్పలుగా పెట్టేవాడు. ఊహించుకోండి, ఆ చిన్నారి ఫుసాకో ఆ కుళ్ళిపోయిన వాసన మధ్య ఆ జుగుప్స కలిగించే వాతావరణంలోనే 10 ఏళ్లు గడపాల్సి వచ్చింది. సాధారణంగా ఆ వయసు పిల్లలు స్కూల్లో పాఠాలు నేర్చుకుంటారు, వర్షంలో తడుస్తారు, కొత్త బట్టలు వేసుకుని మురిసిపోతారు. కానీ ఫుసాకోకు కనీసం స్నానం చేసే అధికారం కూడా లేదు. తన ఒంటి మీద ఉన్న బట్టలు మాసిపోయి చిరిగిపోయి చర్మం మీద దురద పుడుతున్నా ఆ రాక్షసుడు కనికరించలేదు. ఆ చిన్నారి బాల్యం ఆ గదిలోని మురికిలోనే సమాధి అయిపోయింది. సాటో తన వికృత చేష్టలకు ఒక క్రూరమైన ఆయుధాన్ని ఎంచుకున్నాడు. అదే స్టన్ గన్. తనను ఎదిరించిన, కనీసం ఆమె కళ్ళల్లో అసహ్యం కనిపించిన ఆ స్టన్ గన్తో ఆమె శరీరంపై కరెంట్ షాకులు ఇచ్చేవాడు. ఈ 10 ఏళ్లలో ఆమె ఎన్ని షాకులు తిన్నదో తెలుసా?
ఏకంగా 1000 సార్లకు పైగా. షాక్ ఇచ్చినప్పుడల్లా ఆ చిన్నారి గట్టిగా అరుస్తుందని సాటో ఒక కత్తిని ఆమె గొంతు దగ్గర ఆనించి ఉంచేవాడు. నువ్వు అరిచావో ఈ కత్తి నీ గొంతులోకి దిగుతుంది అని హెచ్చరించేవాడు. ఒక పక్క కరెంటు షాక్ ఇస్తున్నా ఆ నొప్పిని అనుభవిస్తూనే గొంతులోంచి ఒక్క అరుపు కూడా రాకుండా ఆ పాప తన నోట్లో దుప్పటిని గట్టిగా కుక్కుకునేది. ఆ నొప్పిని భరించలేక తన పళ్ళతో ఆ దుప్పటిని కొరుకుతూ మౌనంగా విలపించేది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళలో నీళ్లు కూడా ఇంకిపోయాయి. కానీ ఆమె గుండె లోతుల్లోని ఆవేదన మాత్రం ఆ గది గోడలు దాటి బయటకు రాలేకపోయింది. ఆ రాక్షసుడు ఆమె నొప్పితో వేదన అనుభవిస్తుంటే చూసి ఆనందించేవాడు. తనను యముడిలా ఊహించుకుంటూ ఆ పసిపాప ప్రాణాలతో చెలగాటమాడేవాడు. తిండి విషయంలో కూడా ఆమెపై విపరీతమైన క్రూరత్వం చూపించేవాడు. రోజుకు కేవలం ఒక పూట తిండి పెట్టేవాడు. అది కూడా ఏదో కొంచెం పెట్టి వదిలేసేవాడు. 9 ఏళ్ల వయసులో మాయమైన ఆ చిన్నారి వయసుతో పాటు బరువు కూడా పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి. కానీ సరైన తిండి లేక ఏనాడు సూర్యరశ్మిని చూడక ఎముకల గూడులా మారిపోయింది. 46 కిలోలు ఉండాల్సిన ఆ బాలిక 10 ఏళ్ల తర్వాత కేవలం 38 కిలోలకు పడిపోయింది. పాలిపోయిన చర్మం, నిర్జీవమైన కళ్ళు, వణుకుతున్న చేతులు. ఆమెను చూస్తే మనిషిలా లేదు, ఒక జీవోత్సవంలా తయారైంది. సాధారణ పిల్లలు కలలుగనే వయసులో ఆమె కేవలం మృత్యువు కోసం ఎదురు చూసింది. ఆ రాక్షసుడి మనసులో మాత్రం ఏముండేదో తెలుసా? ఆమెను తనొక బొమ్మలా, తన సొత్తులా భావించేవాడు. ఆమె ఒక మనిషి అన్న కనీస స్పృహ కూడా ఆ సైకోకి లేదు. ఎంతో ప్రేమతో తండ్రి కట్టించిన ఆ గదిని అతను ఒక సజీవ శ్మశానంగా మార్చేశాడు. బంధాలన్నింటిలో గొప్పది అమ్మ ప్రేమ. తన బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా విలవిలలాడిపోతుంది. కానీ ఈ కథలో మనం చూస్తున్న తల్లి ప్రవర్తన వింటే అసలు అమ్మ అనే పదానికే అర్థం మారిపోతుంది. తన కొడుకు గదిలో ఒక ఆడపిల్ల బందీగా ఉందని సాటో తల్లికి అంతా తెలుసు. ఎందుకంటే ఏ పని పాట లేని తన కొడుకు కోసం ఆమె బయటకు వెళ్ళి మహిళలు వాడే శానిటరీ ప్యాడ్స్ కొని తెచ్చేది. దీన్ని బట్టి ఆమెకు అంతా తెలుసని చెప్పుకోవచ్చు. తను ఉంటున్న ఇంటి పై అంతస్తులో ఒక పరాయి బిడ్డ నరకం అనుభవిస్తుంటే ఆమె మౌనంగా ఉంది. యాక్చువల్గా తన కొడుకంటే ఆమెకు చచ్చేంత భయం. కొడుకు తనను కొడతాడేమో, చంపేస్తాడేమో అన్న భయం ఆమెను మూగబోయేలా చేసింది. కానీ ఆమె ఒక్కటి మర్చిపోయింది. ఒక తల్లిగా తన కొడుకు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు చెంప చెల్లుమనిపించి బుద్ధి చెప్పాల్సింది పోయి ఆ పాపానికి ఆమె మౌనంగా సహకరించింది. ఇక్కడ ఒక కన్నతల్లి మౌనం మరొక కన్నతల్లి కన్నీళ్లకు కారణమైంది. కింది అంతస్తులో ఈ తల్లి భయంతో వణికిపోతూ మౌనంగా ఉంటే, ఇంకెక్కడో ఫుసాకో తల్లి నా బిడ్డ ఏమైపోయింది, అసలు బతికే ఉందా లేదా అని ప్రతిరోజు 1000 సార్లు చస్తూ బతికి ఉంటుంది. తల్లి అనే వ్యక్తి బిడ్డకు సంస్కారాన్ని నేర్పించాలి. కానీ ఈమె తన కొడుకు చేస్తున్న రాక్షసత్వాన్ని దాచిపెట్టి అతన్ని ఒక మృగంలా మార్చేసింది. ఆ తల్లి మౌనం సాటో చేతిలో ఉన్న స్టన్ గన్ కంటే పదునైన ఆయుధంగా మారింది. ఆ ఆయుధం ఫుసాకోను, ఆమె కుటుంబం యొక్క సంతోషాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసింది. బిడ్డ తప్పు చేస్తే మందలించిన తల్లి ఆ బిడ్డ చేసే ప్రతి నేరంలోనూ భాగస్వామి అవుతుంది. సాటో తల్లి మౌనం వల్లే ఫుసాకో తల్లి 10 ఏళ్ల పాటు తన బిడ్డ కోసం గుండెలు బాదుకుంటూ రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. ఒక తల్లి మౌనం ఇంత భయంకరంగా ఉంటుందా అని ప్రపంచం అసహ్యించుకునేలా చేసింది ఈ ఘటన. అందుకే అంటారు, అన్యాయం చేసేవాడి కంటే అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండేవారే అసలైన నేరస్తులని. లోకంలో ఏ తల్లి అయినా తన బిడ్డ ఆకలితో ఉంటే తట్టుకోలేదు. కానీ సాటో తల్లి మాత్రం తన ఇంటి పై అంతస్తులో మరో తల్లి కన్నబిడ్డ ఆకలితో అలమటిస్తుంటే, ఎముకల గూడులా మారిపోతుంటే కనీసం ఒక్క ముద్ద అన్నం పెట్టాలన్న కనికరం కూడా ఆమెకు కలగలేదు. పైన గదిలో ఒక పసిపాప ప్రాణం భయంతో ఉంటే, కింది అంతస్తులో ఈ తల్లి మాత్రం ఏమీ ఎరగనట్టు వంట వండుకుంటోంది, టీ తాగుతోంది, హాయిగా నిద్రపోతోంది. కానీ ఫుసాకో మూగవేదన ఆమె గుండెను తాకలేదా? ఆ పసిపాప చిక్కి శల్యమైపోతుంటే ఆమెకు కాస్త కూడా కనికరం కలగలేదా అనిపిస్తుంటుంది. కానీ ఇంకోవైపు ఎక్కడో ఉన్న ఫుసాకో కన్నతల్లి తన బిడ్డకు ఇష్టమైన పదార్థాలు వండినప్పుడల్లా నా బిడ్డ తిందో లేదో అని ఏడుస్తోంది. తన బిడ్డ వేసుకునే బట్టలను చూస్తూ రాత్రంతా తననే తలుచుకునేది. కానీ ఫుసాకో తల్లి పడే వేదనను సాటో తల్లి అర్థం చేసుకోలేకపోయింది. ఆమెకు తెలిసిందల్లా తన కొడుకును రక్షించుకోవడం, తన కొడుకు చేసే పాపాన్ని లోకానికి తెలియకుండా దాచిపెట్టడం. తల్లి అనే పదానికి మాయని మచ్చ తెచ్చిపెట్టింది సాటో తల్లి. తన కొడుకు రాక్షసుడు అవుతుంటే చూస్తూ ఊరుకుంది. మరో ఆడపిల్ల జీవితం కళ్ళ ముందే బూడిదవుతుంటే మౌనంగా సహకరించింది.
చట్టం ఆమెను వదిలేసి ఉండవచ్చు, కానీ చరిత్ర ఆమెను ఎప్పటికీ క్షమించదు. ఎందుకంటే ఒక రాక్షసుడు ఒక బిడ్డను బంధిస్తే ఒక తల్లి మౌనం ఆ బందిఖానాకు తాళం వేసింది. 9 ఏళ్లు ఒక మనిషి జీవితంలో ఎంతో విలువైన కాలం. ఆ గదిలో బందీగా ఉన్న ఫుసాకోకు మాత్రం అది నరకప్రాయం. బయట ప్రపంచం మారిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. ఆమె స్నేహితులు కాలేజీలకు వెళ్తున్నారు, కానీ ఫుసాకో మాత్రం ఆ 4 గోడల మధ్య ఉండిపోయింది. సాటో ప్రవర్తన రోజు రోజుకు హద్దులు దాటుతోంది. అతను తన తల్లిని కూడా కొట్టడం మొదలుపెట్టాడు. ఆ కిరాతకుడి చేతిలో తన ప్రాణం ఎప్పుడు పోతుందో అని ఆ 73 ఏళ్ల వృద్ధురాలు భయపడిపోయింది. తన దాకా వస్తే కానీ తెలియదంటారు కదా. ఇన్నాళ్ళు ఫుసాకో ఎంతో నరకం అనుభవించినా పట్టించుకోలేదు. కానీ తనను కొట్టేసరికి ప్రాణభయంతో హెల్త్ సెంటర్కు ఫోన్ చేసింది. నా కొడుకు పిచ్చివాడైపోయాడు, నన్ను చంపేస్తాడేమో, వచ్చి అతన్ని తీసుకెళ్ళండి అని వేడుకుంది. ఆ రోజు జనవరి 28, 2000 సంవత్సరం. 4 అధికారులు సాటో ఇంటికి వచ్చారు. వారు సాటోను తీసుకెళ్లాలని చూస్తుంటే అతను ఒక పిచ్చివాడిలా కేకలు వేస్తూ అధికారులను తోసేస్తూ పారిపోవడానికి చాలా ప్రయత్నించాడు. నానా హంగామా చేశాడు. ఈ గందరగోళం మధ్యలో ఒక అధికారి నెమ్మదిగా పై అంతస్తుకు వెళ్ళాడు. అక్కడున్న గది తలుపు సగం తెరిచి ఉంది. ఆ గదిలో నుండి కుళ్ళిన వాసన వస్తోంది. లోపల అంతా చీకటి. ఆ అధికారి తన టార్చ్ లైట్ ఆన్ చేసి గదిలోకి వెళ్ళాడు. ఆ టార్చ్ లైట్ వెలుతురులో అతనికి ఒక పాత మంచం, దానిపై చిరిగిపోయిన దుప్పట్లు కనిపించాయి. ఆశ్చర్యకరంగా ఆ దుప్పటి కింద ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఏ జంతువో పామో అటూ ఇటూ కదులుతోంది అని అతడు అనుకున్నాడు. అనుమానంతో ఆ అధికారి దుప్పటిని ఒక్కసారిగా లాగేశాడు. అప్పుడు టార్చ్ వెలుతురులో అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆ అధికారి గుండె ఆగిపోయినంత పనైంది. అక్కడ ఉన్నది జంతువో పామో కాదు, ఒక మనిషి. ఒక ఎముకల గూడులా మారిపోయి చింపిరి జుట్టుతో పాలిపోయిన ముఖంతో ఒక యువతి అక్కడ ముడుచుకుని కూర్చుని ఉంది. ఆమె కళ్ళు వెలుతురును చూడలేక భయంతో వణికిపోతున్నాయి. ఆమె కనీసం నిలబడలేకపోతోంది. కాళ్ళు వంకర తిరిగిపోయాయి. ఆమెను చూసిన ఆ అధికారి వణుకుతున్న గొంతుతో నువ్వు ఎవరివి అని అడిగాడు. కానీ ఆమె మాత్రం అతి కష్టం మీద తన పెదవులు విప్పి ఒకే ఒక్క మాట అంది. నా పేరు ఫుసాకో సానో. 10 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ పడేశాడు అంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న అధికారులంతా ఒక్క క్షణం నోళ్లు తెరిచి స్టన్ అయ్యారు. 10 ఏళ్ల క్రితం ఏ పాప కోసం తీవ్రంగా వెతికారో, ఏ పాప కోసమైతే జపాన్ మొత్తం ఏడ్చిందో, ఆ ఫుసాకో సావో ఇప్పుడు వారి కళ్ళ ముందే ఒక జీవోత్సవంలా నిలబడి ఉంది. తమ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే 10 ఏళ్ల పాటు నరకం చూసిందని అప్పుడే ఆ పోలీసులకు అర్థమైంది. ఆ రోజు ఆ ఇంటి నుండి ఫుసాకో బయటకు వస్తుంటే జపాన్ మొత్తం స్తంభించిపోయింది. ఈ విషయం తెలిసి ప్రజల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆ 10 ఏళ్ల నరకానికి ఆ రాక్షసుడికి దక్కిన శిక్ష ఏంటో తెలుసా? ఆ చేదు నిజం వింటే మీరు అస్సలు తట్టుకోలేరు. ఎట్టకేలకు ఫుసాకో ఆ నరకం నుండి బయటపడింది. జపాన్ మొత్తం సంబరపడింది. కానీ ఆ సంతోషం వెనుక ఒక భయంకరమైన ప్రశ్న మిగిలిపోయింది. ఆ కిరాతకుడు సాటోకి ఎలాంటి శిక్ష పడబోతోంది? కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది? ప్రపంచమంతా ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. కానీ కోర్టు తీర్పు విన్న జపాన్ ప్రజలు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. అప్పట్లో ఉన్న జపాన్ చట్టాల ప్రకారం ఆ క్రూరమైన నేరానికి కోర్టు సాటోకి విధించిన శిక్ష ఎంతో తెలుసా? కేవలం 14 ఏళ్ల జైలు శిక్ష. ఒక 10 ఏళ్ల కాలాన్ని సమాధి చేసినందుకు, ఒక నిండు ప్రాణానికి నరకం పరిచయం చేసినందుకు చట్టం అతనికి ఇచ్చింది కేవలం 14 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే. ఈ తీర్పుతో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేశారు. ఆ రాక్షసుడికి ఉరివేయాలని గొంతెత్తారు. కానీ న్యాయస్థానం మాత్రం అప్పుడున్న చట్టాలకు లోబడి ఆ తీర్పునే ఖరారు చేసింది. ఆఖరికి 2017లో ఆ రాక్షసుడు జైలు నుండి విడుదలయ్యాడు. కానీ ప్రకృతికి తనదైన న్యాయం ఒకటి ఉంటుంది. చట్టాల నుంచి తప్పించుకున్నా కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. విడుదలైన కొన్నాళ్లకే చిబా సిటీలోని తన అపార్ట్మెంట్లో ఎవరూ లేని స్థితిలో దిక్కులేని చావు చచ్చాడు. ఫుసాకో 19 ఏళ్ల వయసులో ఆ నరక కూపం నుండి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 19 ఏళ్ళంటే ఒక అమ్మాయి ఎన్నో కలలతో ఆశలతో కెరీర్ను నిర్మించుకునే వయసు. కానీ చిత్రం ఏమిటంటే ఫుసాకో శరీరం పెరిగింది, కానీ ఆమె మానసిక స్థితి మాత్రం ఆ 9 ఏళ్ల చిన్నారి దగ్గరే ఆగిపోయింది. ఆ 10 ఏళ్ల కాలం ఆమె జీవితంలో అసలు జరగనే లేదు.
బయటకు వచ్చాక తల్లిని కూడా గుర్తుపట్టలేకపోయింది. తన స్నేహితులంతా పెరిగి పెద్దవారైపోయారు. కానీ ఫుసాకో మాత్రం ఇంకా ఆ స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్ళిన రోజుల్లోనే ఉండిపోయింది. ఆ రాక్షసుడు ఆమె టీనేజ్ జీవితాన్ని చూడనివ్వలేదు, సరిగ్గా చదువుకోనివ్వలేదు, తన వయసు పిల్లలతో కలిసి నవ్వుతూ గడపనివ్వలేదు. ఒక బాలిక ఎదుగుతున్న క్రమంలో పడే ప్రతి అడుగును ఆ గది గోడల మధ్య బూడిద చేసేశాడు. సాధారణ పిల్లలు స్కూల్ పిక్నిక్లకు వెళ్తుంటే ఫుసాకో అక్కడ స్టన్ గన్ షాక్లకి విలవిలలాడిపోయింది. సాధారణ పిల్లలు అమ్మ చేతి వంట అడిగి మరీ తింటుంటే ఫుసాకో అక్కడ రోజుకు ఒక్క పూట పెట్టే మెతుకుల కోసం ఎదురు చూసేది. ఆమెను ఒక మనిషిలా చూడలేదు, తన గదిలో ఒక మూలన పడి ఉండే ఒక ప్రాణం ఉన్న బొమ్మలా భావించేవాడు. ఈమె నాది, ఈమెను నేను ఎలాగైనా హింసించవచ్చు అనే ఒక క్రూరమైన ఆధిపత్యం ఉండేది. అతని కళ్ళలో కరుణ లేదు, అతని గుండెలో కనికరం లేదు. బాహ్య ప్రపంచంలోకి వచ్చాక కూడా ఆమెకు నడక నేర్చుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది. 10 ఏళ్ల పాటు ఆ ఇరుకైన గదిలో ముడుచుకుని ఉండడం వల్ల ఆమె కాళ్ళ కండరాలు మొద్దుబారిపోయాయి. మనుషులతో మాట్లాడాలంటే భయం, వెలుతురుని చూడాలంటే ఆందోళన. ఆమెను కోలుకునేలా చేయడానికి డాక్టర్లు ఎంతో కష్టపడ్డారు. ఇవాళ ఫుసాకో సానో తన కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవిస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీని తనకు తోడుగా చేసుకుంది. బహుశా ఆ లెన్స్ ద్వారా చూస్తేనే ఈ ప్రపంచం ఆమెకు అందంగా, సురక్షితంగా కనిపిస్తుందేమో. తన పాత జ్ఞాపకాలను తుడిచేయడానికి, ఆ చీకటిని మరిచిపోవడానికి ఆమె ప్రతి నిమిషం పోరాడుతూనే ఉంది. కానీ శరీరానికి తగిలిన గాయాలు మారిపోతాయేమో కానీ ఆమె చర్మం మీద ఉన్న ఆ స్టన్ గన్ వాతలో, ఆమె మనసు పొరల్లో ఎమిడిపోయిన ఆ రాక్షసుడి అరుపులు ఎప్పటికీ మాయం కావు. తను బందీగా ఉన్న మొదట్లో ఆ గది తలుపు వైపు చూస్తూ ప్రతి నిమిషం ఒకే మాట అనుకునేదట. ఈరోజు మా అమ్మ వస్తుందా, నాన్న నన్ను వెతుక్కుంటూ వచ్చి ఈ నరకం నుండి తీసుకెళ్తారా అని. కానీ రోజులు గడిచే కొద్దీ, క్యాలెండర్ పేజీలు మారే కొద్దీ ఆమెలో ఆశ చచ్చిపోవడం మొదలైంది. నేను ఇక్కడే చనిపోతానేమో, అసలు బయటి వెలుగును మళ్ళీ చూస్తానా లేదా అనే శూన్యం ఆమెను ఆవహించింది. నేటి కాలంలో అమ్మాయిలు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు బాధితురాలిలా కాకుండా పోరాట యోధురాలిలా ఆలోచించాలి. ఇక నేను ఇక్కడే చనిపోతాను అని నిరుత్సాహపడకూడదు. ఫుసాకో 10 ఏళ్లు బతికిందంటే ఆమె మనసులో ఎక్కడో ఒక మూల బతకాలి అనే ఆశే కారణం. ఆ ఆశను చంపుకోవద్దు. రాక్షసుని ఎదిరించలేనప్పుడు లోపల ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. చిన్న అవకాశం దొరికినా తప్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. బందీగా ఉన్నప్పుడు నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండాలి. చదువుకున్న పాటలు గుర్తు తెచ్చుకుంటూ మెదడు మొద్దుబారిపోకుండా చూసుకోవాలి. మన శరీరం బందీ కావచ్చు, కానీ మన ఆలోచనలు కాదు. నా కుటుంబం నా కోసం వెతుకుతోంది, నేను మళ్ళీ వారిని కలుస్తాను అనే సంకల్పం మానసికంగా దృఢంగా ఉంచుతుంది. ఫుసాకో 10 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి మొదటిసారి ఆకాశాన్ని చూసినప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ వెలుగు ఆమెకు కొత్తగా అనిపించింది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, చీకటి ఎంత గాఢంగా ఉన్నా వెలుగు ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి మరిన్ని కేసుల గురించి తెలుసుకోవడం కోసం తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవ్. జై హింద్.